Hello everyone, how are you all? I hope you are all doing good. So, మనం ప్రీవియస్ క్లాస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి అనేది నేర్చుకున్నాం కదా. we are discussed about present perfect tense to how to form positive sentences. ఈ పాజిటివ్ సెంటెన్సెస్ ని ఎలా ఫామ్ చేయాలని చెప్పుకున్నాం. సో మనం దీనికి ఒక ఫార్ములా కూడా రాసుకున్నాం. వాట్ ఈస్ దట్? సబ్జెక్ట్ ప్లస్ నెక్స్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్. ఇది హెల్పింగ్ వర్బ్. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యావ్ కానీ హ్యాస్ కానీ మాత్రమే యూజ్ చేయాలి. హెల్పింగ్ వర్బ్ కానీ కింద రాసాం అని అన్ని హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఈ టెన్స్ లో, ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వీ షుడ్ యూస్ ఓన్లీ హ్యావ్ ఆర్ హ్యాస్. అందుకే పర్టికులర్ గా హ్యావ్ ఆర్ హ్యాస్ అనే మెన్షన్ చేశాం. నెక్స్ట్ మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ లో మనం వర్బ్ ఫామ్ లో ఉన్న మనకి లాస్ట్ ఫామ్ ఉంటుంది కదా. సో వీ షుడ్ రైట్ ఓన్లీ దట్. సో నెక్స్ట్ ఎక్స్ట్రా అంటే రిమైనింగ్ మ్యాటర్. మనం దేని గురించి ఒక టాపిక్ అయితే డిస్కస్ చేస్తున్నామో వీ కాల్ ఇట్ యాజ్ ఎక్స్ట్రా. సో మీకు అర్థమైంది కదా. ఈ పాజిటివ్ సెంటెన్స్ ఫామ్ చేయడానికి మనకున్న ఫార్ములా ఇదే. సో ఫస్ట్ వన్ ఈజ్ సబ్జెక్ట్, నెక్స్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్. ఇవి రెండు ఎక్కడ యూజ్ చేయాలనేది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. హ్యావ్ ఎక్కడ యూజ్ చేయాలి, హ్యాస్ ఎక్కడ యూజ్ చేయాలనేది. ఎప్పుడైనా ఈ హెల్పింగ్ వర్బ్ అనేది ఈ సబ్జెక్ట్ని బేస్ చేసుకొనే మనకు వస్తుంది. ఈ సబ్జెక్ట్ ఇక్కడ ఏది ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో మనకి ఈ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ఐ, వి, దిస్ ఈజ్ ఫస్ట్ పర్సన్. ఓకే. నెక్స్ట్ యు ఈజ్ సెకండ్ పర్సన్. నెక్స్ట్ హీ, షీ, ఇట్. ఇవి థర్డ్ పర్సన్ లో సింగులర్. నెక్స్ట్ దే, దీస్, దోస్. ఇవి థర్డ్ పర్సన్ లో ప్లూరల్. సో మనకి ఉన్న సబ్జెక్ట్స్, మనకు తెలిసిన సబ్జెక్ట్స్ మాత్రము ఇవి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఏ సెంటెన్స్ ఫామ్ చేయాలన్నా, ఏ టెన్స్ లో ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలన్నా కానీ మనకి ఈ సబ్జెక్ట్ ని బేస్ చేసుకొని ఈ హెల్పింగ్ వర్బ్ చేంజ్ అవుతుంది. ఈ హెల్పింగ్ వర్బ్ ను కరెక్ట్ గా ఉంటేనే మనకి ఒక సెంటెన్స్ అనేది ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా ఫామ్ అవుతుంది. సో మనకి ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ మనకి 2 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. ఏది ఎక్కడ యూస్ చేసుకోవచ్చు అంటే హీ, షీ, ఇట్. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ గా ఉన్నట్లయితే వీ షుడ్ యూస్ హ్యాస్ యాజ్ హెల్పింగ్ వర్బ్. ఓకే. హీ, షీ, ఇట్ అనేవి ఇక్కడ ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంటే, థర్డ్ పర్సన్ సింగులర్ లో ఈ 3 ఉంటే వీ షుడ్ డెఫినెట్లీ యూస్ హ్యాస్. ఇన్ కేస్ ఇవి కాకుండా థర్డ్ పర్సన్ ప్లూరల్ కానీ, సెకండ్ పర్సన్ కానీ, ఫస్ట్ పర్సన్ కానీ, ఈ 3లో ఇంకేమున్నా కానీ యూ షుడ్ యూస్ హ్యావ్ యాజ్ హెల్పింగ్ వర్బ్. ఓకే. ఇది ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు హ్యాస్ యూజ్ చేసుకోవాలి. రిమైనింగ్ ఆల్ కి యూ షుడ్ యూస్ హ్యావ్. సో నెక్స్ట్ మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. వర్బ్ ఫామ్ ఆఫ్ ద లాస్ట్ ఫామ్ ఉంటుంది కదా వర్బ్ ఫామ్ కి. సో వీ షుడ్ రైట్ దిస్. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రా మ్యాటర్. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్, అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఒక పాజిటివ్ సెంటెన్స్ ఫామ్ చేసుకోవడానికి మనం చెప్పుకున్న ఫార్ములా ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది మళ్ళీ ఒకసారి మీకు అర్థం కావడానికి చెప్తున్నాను అంతే. సో ఇన్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ నెగటివ్ సెంటెన్సెస్. ఈ నెగటివ్ సెంటెన్సెస్ ని ఎలా ఫామ్ చేయాలి, వీటికి ఇంకా కొంచెం డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. సో అదేంటో ఈరోజు క్లాస్ లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఓకే. సో మనం ఫస్ట్ ఎప్పటిలాగానే మనం ఒక నెగటివ్ సెంటెన్స్ ఫామ్ చేసుకునే ముందు ఏం చేసాం, ఒక పాజిటివ్ సెంటెన్స్ అనేది తీసుకొని దాన్ని బేస్ చేసుకొని నెగటివ్ సెంటెన్స్కి ఎలా వెళ్ళాలనేది చూద్దాం. సో ఫస్ట్ మనకి పాజిటివ్ సెంటెన్స్కి మనం నేర్చుకున్న ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్. ఇవి హెల్పింగ్ వర్బ్స్. నెక్స్ట్ మెయిన్ వర్బ్, ఇది పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ ఎక్స్ట్రా. ఇది మనం ఒక పాజిటివ్ సెంటెన్స్ కి
చెప్పుకున్న ఫార్ములా. సో సేమ్ దీనిలాగానే మనం ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్కి ఫార్ములా ఎలా ఉంటుందో చూద్దాం. నెగిటివ్ సెంటెన్స్ యాజ్ యూజువల్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్. దిస్ ఈస్ హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ మెయిన్ వర్బ్లో పాస్ట్ పార్టిసిపుల్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్కి ఈ మెయిన్ వర్బ్కి మధ్యలో we should add not, బికాస్ ఇది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి సబ్జెక్ట్ తర్వాత ఈ హెల్పింగ్ వర్బ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఇంకా ఈ మెయిన్ వర్బ్ కి మధ్యలో ఒక రిలేషన్, అంటే ఈ రిలేషన్ తీసుకురావడానికి we should add not. ప్లస్ నాట్ తర్వాత మెయిన్ వర్బ్, ఇది కూడా పాస్ట్ పార్టిసిపుల్లో. ఇంకా రిమైనింగ్ మ్యాటర్ ఎక్స్ట్రా. సో ఈ ఫార్ములాకి ఈ ఫార్ములాకి డిఫరెన్స్ ఏంటంటే హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మిడిల్లో నాట్ అనేది ఒక రిలేషన్, అంటే ఇక్కడేమో ఒక పని జస్ట్ నౌ చేసా అని చెప్పుకుంటున్నాం. ఇదేంటి మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కదా, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి అసలు మనకి మన నేర్చుకున్న మీనింగ్ ఏంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఎటువంటి సెంటెన్స్ చెప్తామంటే జస్ట్ నౌ ఇప్పుడే జరిగిపోయిన పనుల గురించి చెప్పడానికి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ సెంటెన్స్ మనం ఇప్పుడు సెంటెన్స్ ఫామ్ చేసుకుందాం. సబ్జెక్ట్ ఏం తీసుకుందాం? నేను ఇప్పుడే మూవీ చూశాను అని చెప్పాలి. సో ఐ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏదొస్తుంది? హ్యావ్ ఆర్ హ్యావ్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్లో ఫస్ట్ పర్సన్ ఇంకా సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరల్కి హ్యావ్ యూస్ చేస్తాం. ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్లో విల్ యూస్ హ్యాస్. సో వీఆర్ గోయింగ్ టు యూస్ హ్యావ్ నౌ. హ్యావ్ యూస్ చేసుకొని హ్యావ్ మెయిన్ వర్బ్. చూడటం అంటే ఏంటి? సీ కదా. సో మెయిన్ వర్బ్లో మనకి లాస్ట్ ఫామ్ ఏంటి? ఐ హ్యావ్ సీన్. మనం ఒక మూవీ చూసామని, నేను ఆ మూవీ రీసెంట్గా చూశాను అని మనం చెప్పుకోవాలి. ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ రీసెంట్లీ. ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ రీసెంట్లీ. ఐ ఈస్ సబ్జెక్ట్ హియర్, హ్యావ్ హెల్పింగ్ వర్బ్, సీన్ అనేది ఈ మెయిన్ వర్బ్, లాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. సో దిస్ ఈస్ ఆల్ ఎక్స్ట్రా. ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ రీసెంట్లీ. సో మనకి పాజిటివ్ సెంటెన్స్ వచ్చేసింది. సో దీన్నే మనం నెగిటివ్ సెంటెన్స్ కింద కన్వర్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఐ హ్యావ్, మనకి ఈ సబ్జెక్ట్కి ఈ హెల్పింగ్ వర్బ్ తర్వాత మనకి ఎక్స్ట్రాగా ఏం యాడ్ అయింది? నాట్ అనే వర్డ్. ఈ ఫార్ములాకి మనకు ఉన్న డిఫరెన్స్. సో యాజ్ యూజువల్గా ఫస్ట్ సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? ఐ హ్యావ్, హెల్పింగ్ వర్బ్ హ్యావ్, తర్వాత నాట్ సీన్. సో ఇక్కడ వరకు మనకి ఈ ఎక్స్ట్రా పార్ట్తో మనకి సంబంధం లేదు. చూడండి, ఫస్ట్ ఐ హ్యావ్ నాట్ సీన్, రిమైనింగ్ అంతా ఎక్స్ట్రానే కాబట్టి ఇక్కడ మీరు ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ రీసెంట్లీ అని ఉంది కదా. సో మనం ఈ సెంటెన్స్కే పర్ఫెక్ట్గా దీనికి ఆపోజిట్గా ఒక నెగిటివ్ వర్డ్ రాయాలనుకోండి. ఐ హ్యావ్ నాట్ సీన్, ఇక్కడ మనం ఏం చెప్పావు? నేను రీసెంట్గానే మూవీ చూశాను అని చెప్పావు. సో ఇక్కడ ఏం చెప్పాలి మనం? నెగిటివ్ సెంటెన్స్ అంటే నేను రీసెంట్గా ఏ మూవీ చూడలేదు అని చెప్పాలి. సో ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ మూవీ రీసెంట్లీ. అండర్స్టూడ్? ఇక్కడేమో ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ రీసెంట్లీ, నేను ఆ మూవీ రీసెంట్గా చూశాను. ఇక్కడ మనం నెగిటివ్ ఫామ్లో నేను ఏ మూవీ చూడలేదు అని చెప్పాలి. సో ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ మూవీ రీసెంట్లీ, నేను రీసెంట్గా ఏ మూవీ చూడలేదు. ఓకే, మనకి నెగిటివ్ సెంటెన్స్ ఫామ్ అయిందా? సో మనం దీన్నే ఇంకెలా యూజ్ చేసుకోవచ్చు అంటే, నేను ఇంకా ఆ మూవీ చూడలేదని చెప్పాలంటే ఏం చెప్పాలంటే, ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి అంటే, నేను
ఏ మూవీ రీసెంట్ గా చూడలేదు అని చెప్పడం ఈ సెంటెన్స్ మీనింగ్. నేను ఇంకా ఆ మూవీ చూడలేదని మనం ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ నాట్ సీన్, ఇదే రాసుకుందాం సేమ్. ఇక్కడేమో ఎనీ అని ఎందుకు రాసామంటే ఏ మూవీ ఏది చూడలేదు అని చెప్పడానికి. ఎనీ అంటే ఏంటంటే ఏది ఏది చూడలేదు. ఇక్కడ ఇంకా చూడలేదు అని చెప్పాలనుకోండి ఐ హ్యావ్ నాట్ సీన్ దట్ మూవీ ఎట్ అంటే ఇంకా. ఎట్కి మీనింగ్ ఏంటంటే ఇంకా. ఇక్కడ ఎనీ అంటే ఏది. ఒకసారి ఈ రెండు మీరు క్లియర్ గా చూసుకుంటే అర్థమైపోద్ది. ఇది సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్, ఇది యాజ్ యూజువల్ నాట్ అనేది నాట్, ఇది మెయిన్ వర్బ్. సో దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే మనం తెలుగులో అనుకునే సెంటెన్స్ ని బట్టి మనం ఇక్కడ ఇవి వర్డ్స్ చేంజ్ చేసుకున్నాం. ఎనీ అంటే ఏది చూడలేదు, ఇక్కడేమో ఇంకా అసలు ఏ మూవీ చూడలేదు అని చెప్పడానికి ఇట్లా మనం ఈ రెండు వర్డ్స్ ని మనం డిఫరెంట్ గా యూజ్ చేసుకున్నాం. ఎనీ అండ్ ఎట్. వీటి మీనింగ్స్ ఒకసారి తెలుసుకోండి. ఎనీ అంటే తెలుసు కదా ఏది. ఎట్ అంటే ఇది మీకు కొంతమందికి తెలిసిండొచ్చు, తెలియకపోవచ్చు. ఎట్ అంటే ఏంటంటే ఇంకా. ఇప్పుడు మీరు ఎవరైనా మీతో ఫోన్ చేసినప్పుడు హ్యావ్ యూ హ్యాడ్ డిన్నర్ అని అడుగుతారు. సో మీరేం చెప్పాలి? ఇంకా లేదంటారు. సో ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే నాట్ ఎట్. నాట్ ఎట్ అంటే ఇంకా చేయలేదు అని, ఇంకా అవ్వలేదు, ఇంకా చేయలేదు. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు నాట్ ఎట్ అంటే ఇంకా అవ్వలేదని మీనింగ్ వస్తుంది. సో అర్థమైంది కదా. ఇది సబ్జెక్ట్ ఏమో, తర్వాత ఆ సబ్జెక్ట్ ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఫస్ట్ పర్సన్ వచ్చింది కాబట్టి హ్యావ్. తర్వాత ఏంటి? థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. సో ఎక్స్ట్రా మ్యాటర్. సేమ్ ఇక్కడ కూడా ఈ సెంటెన్స్ లో నాట్ ని మనం ఎక్స్ట్రాగా తీసుకున్నాం. ఈ ఫార్మ్ లాకి పాజిటివ్ ఫార్మ్ లోనేమో నాట్ అనే వర్డ్ లేదు, నెగిటివ్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ కి ఇంకా మెయిన్ వర్బ్ కి మధ్యలో రిలేషన్ నాట్ అనే వర్డ్ వచ్చింది. తర్వాత ఐ హ్యావ్ నాట్ సీన్. ఇక్కడ ఎనీ ఎందుకు రాసుకున్నామంటే ఏ మూవీ చూడలేదని చెప్పాలి కాబట్టి ఇక్కడ ఎనీ అని రాసుకున్నాం. సో ఇంకా చూడలేదని చెప్పాలంటే ఎట్ అని రాసుకోవాలి. సో మనం ఇప్పుడు హ్యావ్ వచ్చే వర్డ్ ఒకటి యూజ్ చేసుకున్నాం కదా. సో హ్యాజ్ వచ్చేలాగా అంటే మనం థర్డ్ పర్సన్ సింగులర్ బేస్ చేసుకొని హ్యాజ్ వచ్చేలాగా ఒక సెంటెన్స్ ఫామ్ చేసుకుందాం. దాన్ని ఎలా రాయాలో చూద్దాం. పాజిటివ్ ఇంకా నెగిటివ్ సెంటెన్స్. ఓకే. సో ఇది మీరు అబ్జర్వ్ చేశారు కదా. క్లీన్ చేసుకోండి, రాసుకొని నేను క్లీన్ చేస్తాను. సో ఇవి ఫార్ములాలు అన్నిటికీ ఒకటే కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వింతే కాన్స్టెంట్ గా ఉంచి మిగతా సెంటెన్స్ అనేది చెప్దాం. సో ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ లో మనకి ఉన్న వర్డ్స్ ఏంటి? హీ, షీ, ఇట్. ఓకే. హీ సబ్జెక్ట్ అనేది హీగా తీసుకుందాం. సో మనం సెంటెన్స్ ఏం ఫామ్ చేసుకుందాం? హీ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఫస్ట్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ హ్యావ్ వస్తుందా, హ్యాజ్ వస్తుందా? థర్డ్ పర్సన్ సింగులర్ లో వచ్చినప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్ అనేది హ్యాస్ గానే ఉంటుంది. సో హీ హ్యాస్. నెక్స్ట్ మనం ఈ సెంటెన్స్ ఏమనుకుందామంటే అతను ఆ పని చేశాడు. ఓకే. ఒక పని చేశాడు. హ్యాస్ ఏదో ఒక పని చేశాడు. హీ హ్యాస్. చేయడం అంటే ఏంటి? డన్. హీ హ్యాస్ డన్ దట్ వర్క్ టుడే. అతను ఒక పని ఈరోజు చేశాడు. ఓకే. హీ హ్యాస్ డన్ దట్ వర్క్ టుడే. హీ అంటే ఏంటి? సబ్జెక్ట్. హ్యాస్ ఈస్ హెల్పింగ్ వర్బ్. డన్ ఇస్ ద లాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. మెయిన్ వర్బ్ కి లాస్ట్ ఫార్మ్. సో దిస్ ఈస్ ఎక్స్ట్రా. ఓకే. మనకి ఇది ఎందుకు రాసుకుంటున్నామంటే దీన్ని బేస్ చేసుకొని మనం ఈ నెగిటివ్ సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఏమైనా సెంటెన్స్ కూడా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇంకా
ఆర్ అది అని చెప్పుకున్నాం కదా. సో ఏది అని, సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఎలా రాద్దాం చూద్దాం. సో సేమ్ సబ్జెక్ట్ ఏముంది, హీ. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ మనకు ఆల్రెడీ ఇక్కడ తేలిపోయింది హ్యాస్ వస్తుందని, ఎందుకంటే సబ్జెక్ట్లో థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి. సో హెల్పింగ్ వర్బ్ ఈస్ హ్యాస్. నెక్స్ట్ హీ హ్యాస్ నాట్, తర్వాత హీ హ్యాస్ నాట్ డన్ దట్ వర్క్ టుడే. హీ హ్యాస్ డన్ దట్ వర్క్ టుడే అంటే అతను ఈరోజు ఆ పని చేశాడు. నెగటివ్ సెంటెన్స్ చూడండి, హీ హ్యాస్ నాట్ డన్ దట్ వర్క్ టుడే, అతను ఈరోజు ఆ పని చేయలేదు. నాట్ అనే వర్డ్ ఇక్కడ చూడండి, అతను హీ హాస్ డన్ దట్ వర్క్ టుడే, అతను ఈ రోజు ఆ పని చేశాడు. హీ హాస్ నాట్ డన్ దట్ వర్క్ టుడే, అతను ఈ రోజు ఆ పని చేయలేదు. సో దీన్ని మనం ఇంకా ఇంతకుముందు చేసుకున్నాం కదా, అట్లా సెంటెన్స్ ఫామ్ చేద్దాం. హీ హ్యాస్ నాట్ డన్ దట్ అనకుండా ఇందాక రాసుకున్నట్లుగా ఎనీ వర్క్ టుడే. సో అన్ని కూడా సేమ్ నెగిటివ్ సెంటెన్సెస్, కాకపోతే మనం కొన్ని డిఫరెంట్ ఫార్మ్స్ లో రాసుకుంటున్నాం, అంటే కొన్ని మనకి డిఫరెంట్ మీనింగ్ వచ్చేలాగా. ఈ సెంటెన్స్ మీనింగ్ చూడండి, హీ హాజ్ నాట్ డన్ దట్ వర్క్ టుడే, అతను ఈరోజు పని చేయలేదు. హీ హాజ్ నాట్ డన్ ఎనీ వర్క్ టుడే, అతను ఈరోజు ఏ పని చేయలేదు. సో ఇంకా ఒక నెక్స్ట్ సెంటెన్స్ మనం ఇందాక రాసుకున్నట్టు ఏంటి, హీ హ్యాస్ నాట్ డన్ దట్ వర్క్ ఎట్. హీ హ్యాస్ నాట్ డన్ దట్ వర్క్ ఎట్ అంటే అతను ఇంకా ఆ పని చేయలేదు. ఒక్కసారి ఈ సెంటెన్స్ చూడండి, తర్వాత ఈ 3 సెంటెన్సెస్ మీరు అబ్జర్వ్ చేయండి. హీ హ్యాస్ దట్ వర్క్ టుడే, అతను ఈరోజు ఒక పని చేశాడు, దానికి నెగిటివ్ సెంటెన్స్ ఇది. హీ హ్యాస్ నాట్ డన్ దట్ వర్క్ టుడే, దీనికి మాత్రం ఇది నెగిటివ్ సెంటెన్స్. ఇవి ఈ 2 అనేది ఇంకా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద సెంటెన్సెస్, మనం ఇంకా డిఫరెంట్గా ఎలా రాసుకోవచ్చు అనేది. ఇవి ఎందుకు చెప్తున్నానంటే మెయిన్గా ఎనీ ఇంకా ఎట్ ఈ 2 వర్డ్స్ని ఎక్కడ యూజ్ చేయాలో మీకు తెలుస్తుంది కాబట్టి. ఎనీ అంటే ఏది చేయలేదని, ఎట్ అంటే ఇంకా చేయలేదని. ఓకే, సో ఇవి మీకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇది పాజిటివ్ సెంటెన్స్ ఫామ్ చేయడం, దాన్ని బేస్ చేసుకొని ఇదే ఫార్ములాతో అంటే హెల్పింగ్ వర్బ్కి ఇంకా మెయిన్ వర్బ్కి మధ్యలో నాట్ అనే యాడ్ చేసుకొని దీన్ని నెగిటివ్ సెంటెన్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నెగిటివ్ సెంటెన్సెస్. దిస్ ఈస్ హౌ వి ఫార్మ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, సో ఇన్ నెక్స్ట్ క్లాస్ మీకు ఈరోజు ఇచ్చే వర్క్ ఏంటంటే మీరు కూడా ఇలాగే ఫస్ట్ హ్యావ్ వచ్చేలాగా ఒక వర్డ్ ఇంకా హ్యావ్ వచ్చేలాగా ఒక సెంటెన్స్ తీసుకొని ఫస్ట్ దాన్ని పాజిటివ్ ఫామ్లో రాసుకోండి. తర్వాత ఇట్లా నెగిటివ్ అని పెట్టుకొని ఇక్కడ మళ్ళీ నెగిటివ్ ఫామ్లో రాసుకొని ఇట్లా ఫస్ట్ ఒక సెంటెన్స్ మెయిన్ సెంటెన్స్ దీనికి రిలేటెడ్గా ఉన్న సెంటెన్స్ రాసి మీరు ట్రై చేయండి. ఇది ఎనీ ఎక్కడ రాయాలి, ఎట్ ఎక్కడ రాయాలి అనేది మీరు ట్రై చేసి రాయండి. సో మీరు 2 సెంటెన్సెస్ ఫస్ట్ ఏంటి హ్యావ్ ఒకటి, తర్వాత హ్యాజ్ వచ్చేలాగా అట్లా ఫస్ట్ ఉన్న సెంటెన్స్ ఇట్లా దానికి ఇట్లా నెగిటివ్ సెంటెన్స్, తర్వాత హ్యాజ్ తీసుకొని ఒక పాజిటివ్ సెంటెన్స్ దానికి నెగిటివ్ సెంటెన్సెస్ ఫార్మ్ చేసి రాయండి. సో దిస్ ఈజ్ యువర్ వర్క్ టుడే. ఇన్ నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో క్వశ్చన్స్ ఎలా ఫార్మ్ చేయాలనేది మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, బాయ్.